సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మరి హరీష్ రావు అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరి సోహెల్ భాయ్ గారికి, మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఈ పరిస్థితి బై ఎలక్షన్ వస్తుందని మేము ఎప్పుడు కలలో కూడా ఊహించుకోలే. మరి గోపన్న మనలో లేరు, కానీ ఆయన అయితే ఆశయాలునేమో ముందు తీసుకెళ్ళాలి. ఆయన చాలా మట్టుకి ఎప్పుడు కూడా పబ్లిక్కి సేవ చేసుకుంటున్నారు. నాకు గోపన్నకి నన్ను 2 సార్లు ఓడగొట్టినారు. ప్రతిసారి ఒకటే మాట అంటుండే, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినా నేను అని ఒక డైలాగ్ కొట్టాడు నన్ను కనబడినప్పుడల్లా. నేను చాలా పెద్ద లీడర్, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినాను. మరి మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా, బీఆర్ఎస్లో ఉన్నా కూడా, కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం ఉన్నా కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క, మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా, బీఆర్ఎస్లో ఉన్నా కూడా, కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం ఉన్నా కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క రౌండ్కి జోకులు వేసుకుంటాం, మాట్లాడినాం. కానీ ఎప్పుడు వ్యతిరేకత మేము చేసుకోలేదు. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఎస్పీఆర్ హిల్స్ మా తాతయ్య నానమ్మ పేరు మీద ఉన్న బస్తీ ఇది. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,50,00,000 నేను ఆ రిజర్వాయర్ శాంక్షన్ చేసి పెట్టిండే. అనుకోకుండా అప్పుడు కిరణ్ కుమార్ గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిండే. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే అయి ఆ 1,50,00,000 రిజర్వాయర్ని 4 crores పెట్టి ఆ రిజర్వాయర్ చేయించినారు. మరి ఆయన పేరు పెట్టాలని నేను గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చెప్పడం జరిగింది, యూస్ కూడా సంతాప సభలో. ఆ ఒక రిజర్వాయర్ పేరు గోపన్న పేరు పెట్టాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే, ఆ ఇందిరా కాంగ్రెస్ కాదు, ఇప్పుడు పార్టీ టికెట్ ఫర్ సేల్ పార్టీ అయిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా బ్లడ్, మా ఫాదరు, మేము, మా తాతలంతా కాంగ్రెస్ అన్నాం. కానీ మాతోటే ఎంత ఇస్తావు అని చెప్పి మమ్మల్ని ఆ టికెట్ అమ్మకం పెడితే మనసు బాధ అనిపిస్తే, ఆ రోజు ఈ కుటుంబం అందరినీ నిలబడి రాజకీయ భవిష్యత్ ఇంకా చాలా ఉంది, కలిసి మనం 10 సంవత్సరాలు ముందుకెళ్దామని రామన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన, ఒకవేళ గోపన్న ఉంటే వచ్చే డీలిమిటేషన్లో లేకపోతే గోపన్న కన్విన్స్ చేసో నేను ఎమ్మెల్యే అవుతుండన్నా. కానీ ఆ 3 years మాత్రం గ్యాప్ ఉన్నప్పుడు తప్పకుండా అది ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు. కుటుంబాల్లో చనిపోతే ఎందరు మంది మన మీద కన్నేస్తారని. ఫస్ట్ మనిషి నేనే, అమ్మా నీకున్నా నేను అండదండగా నేను ఉంటా, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు ఏమైందని మొదటి సంతాప సభ షేక్పేటలో జరిగింది. ఆ రోజు అన్న గోపన్న కా దుష్మన్ ఓ మేరా దుష్మన్, అప్నా దుష్మన్. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ జానకమ్మ తోట ఎవరెవరు తెలుసు అన్న? యూసుఫ్ కూడా జానకమ్మ తోట చేతులు ఎత్తండి. ఈ ఆ జానకమ్మ తోట గురించి ఈ కాంగ్రెస్ టికెట్ పోయింది. రేపు కాంగ్రెస్ వస్తే అక్కడ జానకమ్మ తోట అనేది ఉండనే ఉండదు. మనకి రామరాజ్యం కావాలా లేకపోతే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి, రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను. మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, మళ్ళీ చెప్తున్నా, నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా. మరి గోపన్న కూతురుంది అక్షరామ్మ, ఆ పాపకు కూడా ఎప్పుడు ఒక వాళ్ళ బాబాయ్ లాగా అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సునీతమ్మకు కూడా నేను వాళ్ళ పిల్లోడు అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటున్నాను. దయచేసి అందరు వినాలి. సునీత గారు మాట్లాడతారు, క్యాండిడేట్ మన అభ్యర్థి గారు. ఇప్పుడు తర్వాత తలసాని గారు, హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు, వీరే మాట్లాడేది. అందరూ